ప్రార్థన చేద్దాం. ప్రేమలు మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, అద్భుత కార్యాలు, సూచక కార్యాలు, మహాకార్యాలు జరిగించే దేవ, ప్రభావ మరి మా యొక్క ఆవిష్కారాన్ని మీరు పొడిపిస్తున్నారు. పరలోకపు తండ్రి, ఈరోజు దినమంతా కూడా మా పంటల్లో మీరు తోడుగా ఉన్నారు, సహాయం చేసినారు. మీకు వెళ్ళలేని వందనాలు ప్రభావ. మా ఉద్యోగాలని, మా వ్యాపారాలని, మరి నాయన స్కూళ్ళు, కాలేజీలలో అన్నింటిలో మీరు చేసిన సహాయం అంతటినే మీకు వెళ్ళలేని వందనాలు పరలోకపు తండ్రి. మా పట్ల మీరు కలిగిన ఉద్దేశాన్ని గ్రహిస్తున్నారు. ఎంతో గొప్ప రక్షణ చేత మమ్మల్ని అలంకరించినారు. మీకు వెళ్ళలేని వందనాలు పరలోకపు తండ్రి. సమస్తము చక్కగా చేస్తూ వస్తున్నందుకు వందనాలు ప్రభావ. మరి నేను నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చేదను అనే వాగ్దానం స్తోత్రాలు పరలోకపు తండ్రి. మరి నాయన నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము అనే వాగ్దానాలనే మీకు వెళ్ళలేని వందనాలు. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మానవుడు కూడా నీ ఎదుట నిలువనేరడు అనే వాగ్దానం మీరు సంఘానికి ఇచ్చినారు. మీకు వెళ్ళలేని వందనాలు. అంత అద్భుతమైన, అంత బలంగా మీరు సంఘాన్ని స్థిరపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. అంతటి అధికారం సంఘానికి ఇచ్చినారు. మీకు వెళ్ళలేని వందనాలు ప్రభావ. మరి సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు అనే వాగ్దానంపై కూడా స్తుతిస్తున్నాం పరలోకపు తండ్రి. ఎన్నో వాగ్దానాల చేత మమ్మల్ని ధైర్యపరుస్తూ మీరు మమ్మల్ని ముందుకు కొనసాగిస్తూ వస్తున్నందుకు మీకు వెళ్ళలేని వందనాలు ప్రభావ. మరి మమ్మల్ని రక్షించుకున్నారు, మాకు సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు. అపోస్తలుల బోధ, సహవాసంలో రొట్టె ప్రార్థన, మరి అయినా ఈ యొక్క సహవాసంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. నూతన నిబంధన సంఘ దర్శనం కరెక్ట్గా ఉన్న సంఘంలో మమ్మల్ని అంగములుగా చేర్చినందుకు మీకు వెళ్ళలేని వందనాలు పరలోకపు తండ్రి. స్థానికంగా పెద్దహి ప్రార్థన మందిరాన్ని బట్టి స్తోత్రాలు. వారి కార్యక్రమాలలో చూపిన కృపంతటికే మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన పరలోకపు తండ్రి. నాయన మరి ఇప్పుడు బైబిల్ స్టడీ కొరకు మేము వచ్చి ఉంటున్నాం. యెహోషువ గ్రంథాన్ని ఆరంభించినాము. మీకు వందనాలు. మరి మీరు కూడా వాక్యం వినడానికి వస్తున్నారు అన్నారు పరలోకపు తండ్రి. మరి వాక్యం వింటున్న వారు మరి ఆయన విన్నట్టుగా మర్చిపోకుండా ఆ యొక్క వాక్యాన్ని నెమరు వేసుకునేది, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకునేది, వాక్యానుసారంగా జీవించేది నాకు మాకు నేర్పిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. మరి నేను దిన మీ ఇష్టమైతే ఇంకొక అంశాన్ని, మరి ఆయన ఇంకొక విషయాన్ని నేను కూడా నేర్చుకునేలాగా మాకు చూపించండి. పాడే పాటలలో తోడుగా ఉండండి. మంచి రాగము, మంచి భావం, మరి ఆయన అర్థాన్ని గ్రహిస్తూ, రాగాన్ని గ్రహిస్తూ మేము పాటలు పాడేలాగా మాకు కూడా సహాయం చేస్తున్నాండి. ఈ కూడికందరినీ మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తున్నాం. మాకు మంచి వాతావరణం ఇచ్చినారు, చల్లటి వాతావరణం ఇచ్చినారు, వర్షాన్ని ఇచ్చినారు. మీకు వెళ్ళలేని వందనాలు పరలోకపు తండ్రి. వాతావరణాన్ని చల్లపరిచినందుకు మీకు స్తుతిస్తున్నాం పరలోకపు తండ్రి. మరి ఆయన కొన్ని లోతట్టు ప్రాంతాలు జీవమయమైనాయి. మరి తండ్రి ఇంకొక 4 రోజులు 17వ తారీఖు వరకు వర్షాలు ఇలాగే పడతాయంటున్నారు ప్రభావ. ఏది ఏమైనా మీ యొక్క అధికారానికి మేము ఒప్పుకోవడం, మీ అధికారానికి మేము లోబడడం, మీ అధికారాన్ని అంగీకరించడం మాత్రం నేర్పిస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. అందరిగా చీకటి శక్తులన్నింటినీ విశ్వాసంతో యేసునామమున గద్దిస్తూ బంధిస్తూ ప్రభు మరి పాడే పాటలు, వాక్య ధ్యానంలో కూడా సహాయం చేయండి. మీ ప్రజల గమనం మీపైన, మీ వాక్యం పైన నిరంతరం చూపించండి. సైతాన్లు, వాడి యొక్క ఆచరణలు, వాడి యొక్క యుక్తి, వాడి యొక్క యుక్తిని మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తూ కరెంట్ని, మైక్ని, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని అన్నింటినీ మీ స్వాధీనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. లైవ్లో కూడా ఎవరైతే వింటున్నారో వాళ్ళకు కూడా జ్ఞాపకం చేసుకోండి. భయభక్తులతో వినేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడేవారు రండి. పాట పాడు. నా దగ్గర పాత బుక్ ఉంది, 346 ప్రేమామృతధారల చెందిన మన యేసుకు సమమెవరు అనే పాట పాడు. 346 నా దగ్గర ఉన్న సియోన్ గీతంలో 346 ఉంది. కొత్త దాంట్లో నంబర్ ఎంతో చూడండి. ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు. కొత్త నెంబరు 349. 349 కొత్త నెంబరు, 346 పాత నెంబరు.
ప్రేమయే తానై నిలచి ప్రేమోతులనే పల్కి ప్రేమయే తానై నిలచి ప్రేమోతులనే పల్కి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమన కలిగి చదియే ప్రేమన కలిగి చదియే ప్రేమామృతగా అనుచించిన యేసు సమమెవరు ప్రేమామృతగా అనుచించిన యేసు సమమెవరు నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో ఆవేది నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో ఆవేది ప్రేమలోలే కాని ప్రియముల జయవాణి ప్రేమలోలే కాని ప్రియముల జయవాణి చేరిన చెలికా జగులా చేరిన చెలికా జగులా సమయమిదే మరుగిడరా సమయమిదే మరుగిడరా Para
సియోనుపురమ శాశ్వతముగ దైవ సంకల్పం పైటివి 438. 441 కొత్త నెంబరు, 438 పాత నెంబరు. Oh
పట్టింప శ్రేష్ఠ గ్రంథం తెలుగు, హిందీ, ఇంగ్లీష్. పట్టింప శ్రేష్ఠ గ్రంథము పట్టింప శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన మన పఠనాన్ని మనం కొనసాగిస్తాం. సో యెహోషువ మొదటి అధ్యాయము. మీరు కూడా మీ బైబిల్స్ తీయండి, చూడండి, అటు ఇటు తిరక్కండి. యెహోషువ మొదటి అధ్యాయము 10వ వచనం నుండి ఆఖరి వరకు మనం మార్చి చదువుతాం. యెహోషువ పుస్తకము అందులో మొదటి అధ్యాయము 10వ వచనం నుండి ఆఖరి వరకు మనము మార్చి ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనం చదువుతాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు ఆదిమతులకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలో స్వాధీనపరచుకొనుటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దాను ఆహారం సిద్ధపరచుకొనుడి. 12వ వచనం. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఈలాగు ఆజ్ఞాపించెను, మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను శూరులైన వీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు ప్రతిరాజ్య దయచేయు వరకు అనగా మీ దేవుడైన యెహోవా వారి ఇచ్చు దేశమును స్వాధీనపరచుకున్న వరకు మీరును సహాయం చేయవలెను. అప్పుడు మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుదురు. 16వ వచనం. యెహోషువ 1:16. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేశాము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై 18వ వచనం. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరం ఇచ్చింది. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు మన కొడుకు దీవించుగాక. సో పోయిన వారం మనం చూసింది ఏంటి అంటే, వాట్ ఈజ్ మై ప్రిపరేషన్ ఫర్ హెవెన్, పరలోక రాజ్యం కొరకు నా సిద్ధపాటు ఎట్లా ఉన్నది, నేను ఎట్లా సిద్ధపడుతున్నాను, అసలు పరలోక రాజ్యం అనేది ఉందా, ఆ ఉంది అంటే దాంట్లోకి ప్రవేశించాలి అంటే ఒక వ్యక్తికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుణ్ణి చూడలేడు. పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన సృష్టించిన దూతలు ఉన్నారు. పాత నిబంధన భక్తులందరూ కూడా పరలోక రాజ్యంలో ఉన్నారు. మనం వాక్యంలో చదువుతాం, అబ్రహాం రొమ్మున ఆనుకొని లాజరు ఉన్నాడంట. సో కాబట్టి అబ్రహాం ఆల్రెడీ పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆ అబ్రహాం రొమ్మున ఆనుకొని లాజరు కూడా ఉన్నాడు. సో పరలోక రాజ్యంలో పాత నిబంధన భక్తులు అందరూ కూడా ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి యథార్థంగా ఆరాధన చేసినారో, వారు నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నారో,
దేవుడు వాళ్ళను దీవించడం ద్వారా వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించినారు. సో వాళ్ళంతా పరలోక రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే వాట్ ఈజ్ మై ప్రిపరేషన్, నా సిద్ధపాటు ఏ విధంగా ఉన్నది అనే దాని గురించి చూసి మనం బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యలు వాళ్ళ సిద్ధపాటు గురించి కొంచెం చూసినాం. సో దాని తర్వాత రెండో సంగతి ఏం చూసినాము అని అంటే దేవుడు ఈ యొక్క ప్రజలకి విశ్రాంతి అనుగ్రహించినాడు. ఎటువంటి విశ్రాంతి? దేవుడు వీళ్లకు వాగ్దానం చేసినాడు అనే సంగతి మనము చూసినాం. సో కాబట్టి ఈ లోకంలో ఎక్కడ చూసినా సరే మొత్తం అంతా ప్రయాసమే ఉన్నది. ఎంత ప్రయాసపడ్డా సరే ఈ శరీరానికి సుఖం లేదు, ఈ శరీరం తృప్తి చెందట్లేదు. ఇంకా 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 కావాలి, ఇంకా కావాలి. నాకు ఇంకా ఎంత ఎక్కువ ప్రయాసపడితే అంత ఎక్కువ నేను తృప్తి చెందుతాను, నాతో పాటు ఉన్న వాళ్ళు తృప్తి చెందుతాను అనే ఆశతోని మానవుడు ప్రయాసపడుతున్నాడు. కానీ ఆ యొక్క మానవునికి విశ్రాంతి అనేది లేదు అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా అది ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు మత్తయి సువార్త 11:28 మనందరికీ బాగా తెలుసు కదా, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీరు ప్రయాస పడుతున్నారు కానీ మీకు విశ్రాంతి లేదు, అది తెలుసుకోవాలి. మీరు ప్రయాస పడుతున్నారు కానీ మీకు ఏం లేదు, విశ్రాంతి లేదు. ఉదయం లేచినప్పటి సంధి రాత్రి పండుకునేదాకా హౌస్ వైఫ్స్కి అయితే మొత్తం పనే ఉంటుంది. అంత పని చేసిన తర్వాత కూడా నాలా సొట్టోడు ఫుల్ అలసిపోయి ఇంటికి వస్తే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు, ఉట్టి కూర్చొని అని అంటావు. పని లేదు, పాట లేదు, నీకు ఉట్టి కూర్చొని టైం అంతా వేస్ట్ చేసుకుంటే ఏం చేస్తున్నావు అని అంటారు. సో కాబట్టి తెలియక అట్లా చేస్తామేమో కానీ సో ఎవరి ప్రయాసాలు మనకు ఉన్నాయి. కానీ నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే మనం ప్రయాస పడుతున్నాం కానీ మనకు విశ్రాంతి లేదు. we are not experiencing a peaceful life, or I do not have any rest in my life. విశ్రాంతి లేకుండా మానవుడు ప్రయాసపడుతున్నాడు. వీళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి అలసిపోయలేదు, చాలా అలసిపోయినారు. అసలు వాళ్ళ ప్రవర్తన గమనించిన తర్వాత దేవుడు వాళ్ళందరినీ సంహరించేసాడు. ఎంతమంది అయితే బయలుదేరి బయటికి వచ్చినారో ఆనాడు 40 సంవత్సరాల క్రితం వాళ్ళ తిరుగుబాటును బట్టి, వాళ్ళ యొక్క మూర్ఖ ప్రవర్తనను బట్టి, వాళ్ళ మొండి వైఖరిని బట్టి దేవుడు ఏం చేసినాడంటే వాళ్ళని అరణ్యంలోనే సంహరించేసినాడు. సో కాబట్టి ఈ లోకమనే యాత్రలో మనం ఉన్నాము. సో ఈ ప్రజలు ఏ విధంగా అయితే కానాను దేశానికి ప్రయాణం చేస్తున్నారో ఆ కానాను దేశంలో విశ్రాంతి ఉంది. పాలు తేనెలు ప్రవహించే దేశం. వాళ్ళు అసలు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అన్ని సమృద్ధిగా ఉన్న దేశం అది. సో కాబట్టి పాలు తేనెలు అంటే ఇంకా మనకు అర్థమైపోతుంది, అన్నీ సమృద్ధిగా ఉండే దేశం. సో కాబట్టి పరలోక రాజ్యానికి మనం ఇప్పుడు పరుగులు తీస్తున్నాము, మనం పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తున్నాము. మరి మనం ఎట్లా ఉన్నాము? మనకు ఈ లోకంలో విశ్రాంతి లేదు, కానీ పరలోకంలో మాత్రం చాలా అద్భుతమైన విశ్రాంతి అనేది మనము చూస్తాం. సో ఎవరైనా సరే ఒక విశ్వాసి లేకపోతే ఒక సేవకుడు వాళ్ళు కనుక క్రీస్తు నందు ఉండి మృతి చెందినారు అనుకోండి, వాళ్ళని ఏమంటారు? హీ ఈజ్ రెస్టింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు నందు ఆయన విశ్రమిస్తున్నాడు అని అంటారు. ఒక విశ్వాసి చనిపోతే ఆయనని ఏమి అంటే వాక్యానుసారంగా మనం ఊరేగింపుగా తీసుకొని పోయి సమాధి చేస్తాం. చేసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అంటే హీ ఈజ్ రెస్టింగ్ ఇన్ క్రైస్ట్ అని అంటారు. ఆ వ్యక్తి క్రీస్తులో విశ్రమిస్తున్నాడు. హీ ఈజ్ రెస్టింగ్ ఇన్ క్రైస్ట్ అని అంటారు. సో కాబట్టి ఈ ప్రజలకి దేవుడు ఏ విధమైన విశ్రాంతి వాగ్దానం చేసినాడు అనే సంగతి మనము కొన్ని విషయాలు చూసాం. సరే, ఈరోజు ఏం చేద్దామంటే రూబేనీయులు, గాదీయులు, మనషే అర్థగోత్రపు వారు అని 3 మాటలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న 10వ వచనం నుండి 18వ వచనం వరకు, అంటే 12వ వచనం నుండి 18వ వచనం వరకు మొత్తం ఈ 3 రకాల ప్రజల గురించే ఉంటుందన్నమాట. సో ఈ 3 రకాల ప్రజల గురించి సమయాన్ని అనుసరించి ఎంతవరకు అయితే అంతవరకు మనము కొంచెం ధ్యానించడానికి ట్రై చేస్తాం. సో మొదటి 9 వచనాలు మనం చెప్పినాం కదా, గాడ్స్ కమిషనింగ్ టు జాషువా. దేవుడు యెహోషువకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ 10వ వచనం నుండి 18వ వచనం వరకు యెహోషువ జనులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఫస్ట్ ఆ జనుల ప్రధానులని ఆయన పిలిచినాడు. 10, 11 వచనాలలో
యెహోషువ ఏం చేశాడంటే, కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించాను. ముందు ప్రజల నాయకులను పిలిచినాడు, ప్రజల నాయకులకి ఆయన ఆజ్ఞాపించినాడు, 3 దినములలోగా మనం యోర్దాను నది దాటాలా, కాబట్టి మీరు మీ ఆహారాన్ని సిద్ధపరచుకోండి, 3 దినములకు సరిపడా ఆహారాన్ని మీరు సిద్ధపరచుకోండి అని ప్రజల నాయకులకి యెహోషువ ఆజ్ఞాపించాడు. దాని తర్వాత 12వ వచనం నుండి 18వ వచనం వరకు నేను చదువుతున్నాను. 12వ వచనం నేను చదువుతున్నాను. ఇప్పుడు మనం చూడబోయే అంశం ఏంటి అంటే, రూబేనీయులు, గాదీయులు అండ్ మనషే అర్ధగోత్రపు వారు అనే మాట మనం ఇక్కడ చూసినాం. నేను చదువుతున్నాను 12వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ 1:12 మరియు రూబేనీయులకును గాదీయులకును మనషే అర్ధగోత్రపు వారికి యెహోషువ ఈలాగు ఆజ్ఞాపించెను. 2 రకాల ప్రజలకి యెహోషువ అంటే ఆయన ఒక సేవకుడుగా, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడిగా, మరి సంఘం మీద పూర్తి అధికారం కలిగి ఉన్న వ్యక్తి ఏం చేసినాడు అనంటే, ఇప్పుడు మనము యోర్దాను నది దాటాలా. యోర్దాను నది అంటే శ్రమలు, యోర్దాను నది అంటే ఇబ్బందులు, ఇరుకు పరిస్థితులు. ఆ యొక్క సముద్రాన్ని స్విమ్మింగ్ చేయడం అంటేనే చాలా కష్టం. సో అవన్నీ ఏంటి అంటే, మనకు ఈ లోకంలో వచ్చే ఇరుకు పరిస్థితులు కానీ, ఇబ్బంది పరిస్థితులు కానీ, అనారోగ్య పరిస్థితి కానీ, ఆర్థిక సమస్యలు కానీ, లేకపోతే ఎటువంటి శోధనలు కానీ, ఎటువంటి ఎదిరింపులు కానీ, ఎటువంటి బెదిరింపులు కానీ, వాటన్నిటిని మనము ఓవర్టేక్ చేయాలా అనేది నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, యోర్దాను నది దాటడం. ఈ యోర్దాను నదిని దాటడానికి ఇక్కడ ఏమి అంటే దేవుడు వీళ్ళకి చెప్తున్నాడు అనమాట. 12వ వచనం నేను మరోసారి చదువుతున్నాను. మరియు రూబేనీయులకును గాదీయులకును మనషే అర్ధగోత్ర వారికి యెహోవా ఇలా ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. యెహోషువ సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సో ఈ స్టడీలో మనం ఏం చేద్దామంటే, ఎవరు ఈ రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రం వారు, వీళ్ళెవరు, వీళ్ళు ఎక్కడ సెటిల్ అయినారు, అక్కడ ఇప్పుడు మనం స్టడీలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రం వాళ్ళు, వీళ్ళు ఈ 3 రకాల ప్రజలు ఏం చేశారంటే, మిగతా గోత్రం వాళ్ళతో వాళ్ళు కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. అంటే వాళ్ళకు సంఘంలో ఉండడం ఇష్టమే లేదన్నమాట. ఇట్లా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. సరే, ఈ రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రం వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం 18వ వచనం. తీసిన వాళ్ళు తొందరగా చదివితే నాకు సహాయం చేసే వాళ్ళు వస్తారు. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 18వ వచనం. ఎవరు ఈ రూబేనీయులు, ఎవరు ఈ గాదీయులు, ఎవరు ఈ మనషే అర్ధగోత్రం వారు అంటే వాళ్ళకు ఉన్న శక్తి ఏంటో చూడండి. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 18వ వచనం. ఉద్దినులలో కార్యములను మనుషుల గోత్రకుమారులను బల్యమును ఖడ్గమును ధరించుకున్నట్టుకు అమ్ములు వీటుకును నేర్పిన వారు, యుద్ధమందు నేర్పులై పోదైన వారు 44,760 మంది ఉంది. వీరు అక్రియలతోనూ ఎతును వారితోనూ నాఫీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధం చేసింది. సో నేను చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 18వ వచనం. ఈ రూబేనీయులు కానీ, గాదీయులు కానీ, మనషే అర్ధగోత్రం వారు కానీ, వీళ్ళు మిగతా గోత్రంలో వారితో ఉండడానికి వీళ్ళకు ఇష్టం లేదు. అంటే సంఘంలో కలిసి ఉండడం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళు ఏం చేసినారంటే మోషే దగ్గరికి ధైర్యంగా పోయినారు. సరే, ఆ వచనాలని మనం చూద్దాం. ఇప్పుడు నేను చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతములు 5:18. వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ పరాక్రమం ఎట్టుందో చూడండి. రూబేనీయులలోను, గాదీయులలోను, మనషే అర్ధగోత్రము వారిలోను బల్లెమును, ఖడ్గమును ధరించుటకును, అంబు వేయుటకును నేర్పరి అయిన వాళ్ళు, స్కిల్డ్ పీపుల్. బల్లెమును పట్టుకోవడం కానీ, అంబు విసరడం కానీ, ఆ యొక్క బాణాన్ని విసరడం కానీ, వీళ్ళు ఎవరు అంటే నేర్పరులు, అంటే స్కిల్డ్ పీపుల్ అన్నమాట. వీళ్ళు ఈ రూబేనీయులు కానీ, గాదీయులు కానీ, మనషే అర్ధగోత్రం వారు కానీ, వీళ్ళు యుద్ధం చేయడంలో స్కిల్డ్ పీపుల్. వాళ్ళకు ఏదంటే ప్రావీణ్యత అనేది ఉంది.
చాలా బలాఢ్యులు వాళ్ళు యుద్ధం చేయడం నేర్చుకున్నారు. నేర్చుకొని ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మనము ఏం చేస్తామంటే ఎదిరించేస్తాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేసినారు అని అంటే చాలా పరాక్రమశాలులు అన్నమాట వీళ్ళు. దాని తర్వాత నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు 44,760 మంది యుండి. 44,000 పీపుల్ అండి. మొత్తం ఈ మూడు అంటే మనషేలో ఉంది అర్ధగోత్రమే. మనషే కంప్లీట్ గోత్రం కాదు, మనషే అర్ధగోత్రము అంటే రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రం. వీళ్ళంతా ఎంతమంది ఉన్నారు? 44,760 మంది. 44,000 మంది అండి. సో 44,000 మంది యుద్ధ వీరులు, వీళ్ళు పరాక్రమశాలులు. వీళ్ళు యుద్ధం చాలా ఏమి అంటే చాలా ఫాస్ట్గా బల్లెం విసురుతారు. చాలా ఫాస్ట్గా వాళ్ళు విల్లు కానీ బల్లెం కానీ లేకపోతే ఈట కానీ బాణం కానీ చాలా అద్భుతంగా వీళ్ళు యుద్ధం చేసేవాళ్ళు, పరాక్రమశాలు. దాదాపు ముందుకు చదువుతున్నారు. వీరు హగ్రీయులతోనూ ఏతూరు వారితోనూ నాపీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా. ఎంత మంచి లక్షణం ఉందండి వీళ్ళకి. వాళ్ళు నేర్పరులు అయినా కూడా వాళ్ళు ఎవరికి మొరపెడుతున్నారంట? దేవునికి మొరపెడుతున్నారు. ఎంత అద్భుతమైన గుణం ఉంది వీళ్ళకి. అంటే వాళ్ళ సొంత బలాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా నమ్ముకోలేదు. మేము బలాఢ్యులము, మాకు ప్రార్థన అవసరం లేదు, మాకు సంఘం అవసరం లేదు, మాకు సంఘం యొక్క హెల్ప్ అనేది అవసరం లేదు, ఎవరి అవసరం లేకుండా మా అంతలో మేమే వెళ్తాము, మేము యుద్ధం చేసేస్తాము, గెలిచేసి వచ్చేస్తాము అని వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు. వాళ్ళు దేవుడికి మొరపెట్టినారంట. దేవుడు ఎటువంటి పరాక్రమ కార్యాలు చేయగలుగుతాడో అవన్నీ కూడా ఈ యొక్క వ్యక్తులు చూసిన వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళు. సో దేవుడికి మొరపెట్టినారంట. దేవుడికి మొరపెట్టి చూడండి, మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. ఒకటి వీళ్ళు పరాక్రమశాలులు, రెండోది వీళ్ళు మొరపెట్టినారు, మూడోది దేవుణ్ణి నమ్మినారు. 3 రకాల లక్షణాలు వీళ్ళకి ఉన్నట్టుగా మనము వాక్యంలో చదువుతున్నాం. సో కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు, మరి దేవుని మందిరంలో నేను ఉన్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు కానీ, లేకపోతే నా హృదయాన్ని నేను పరీక్షించుకున్నప్పుడు కానీ, నేను ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నానా? నేను ఈ రూబేనీయులలాగా, గాదీయులలాగా, మనషే అర్ధగోత్ర వారిలాగా పరాక్రమశాలిగానే ఉన్నానా లేదా? ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే నేను ఎదుర్కొంటున్నానా లేదా? ధైర్యంగా వాటిని ఎదుర్కొనే సత్తా నాకు ఉందా లేదా? నా యొక్క ఆత్మీయ జీవితం ఎట్లా ఉన్నది అనే సంగతి నువ్వు పరిశీలించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, 21 మొదటి దినవృత్తాంతములు 5:21 కనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. హగ్రీయులను వారితో ఉన్నవారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను, పశువులను, 2,70,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొని. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని పట్టుకున్నారండి? వీళ్ళు ఉన్నది 44,000 మంది. కానీ ఎంతమందిని పట్టుకున్నారంటే 1,00,000 మంది జనమును పట్టుకున్నారు. వాళ్ళు స్వల్ప జనంగా ఆల్మోస్ట్ సగం కంటే ఇంకా తక్కువనే 1,00,000 మంది జనాన్ని పట్టుకున్నారు అని అంటే వీళ్ళు 44,000 మందే ఉన్నారు, సగం కంటే తక్కువ. సో ఒక్కొక్కటి ఇద్దరితో యుద్ధం చేసి ఇద్దరిద్దరిని ఓడించారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ దేవుడు నిజంగా ఎంత అద్భుతమైన దేవుడిని మనం నమ్ముకున్నామంటే, మనకి దేవుడు శత్రువు కంటే 2 అంతల బలాన్ని, 2 అంతల శక్తిని ఈ దేవుడు నీకు నాకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే నిజంగా చాలా అద్భుతంగా ఇది ఉంటుంది. సరే, ముందుకి వెళ్దాం. సంఖ్యాకాండము 32:1 మొదటి నుండి కొన్ని వచనాలు చూడండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము మొదటి వచనం 1. మొదటిది చూసింది ఏంటంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఈ యొక్క రూబేనీయులు కానీ, గాదీయులు కానీ, మనషే అర్ధగోత్రం వారు కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనే సంగతి మనము చూసినాము. వాళ్ళు చాలా పరాక్రమశాలు, యుద్ధ వీరులు. 44,000 మంది ఒక ప్రాంతం మీదకి పోయి 1,00,000 మంది జనాన్ని పట్టుకున్నారు. అంత ప్రావీణ్యత, అంత స్కిల్డ్ పర్సన్స్ అన్నమాట వాళ్ళు.
ఇప్పుడు 32వ అధ్యాయము సంఖ్యాకాండము మొదటి నుండి నేను చదువుతున్నాను. వీళ్ళు మోషేతో ఉన్నప్పుడు మోషే వీళ్ళకు ఏం వాగ్దానం చేసినాడు, మోషేతో వీళ్ళ సంధి అనేది ఎట్లా ఉందో చూడండి. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండేది కనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని. అతి విస్తారమైన మందలు ఉన్నాయి ఏంటంటే వీళ్ళకి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ మందలు? ఇందాకనే మనం చదివినాం. అక్కడ వాళ్ళని ఓడించినారు, వాళ్ళ దగ్గర మందలన్నీ కూడా వీళ్ళు లాగేసుకున్నారు. సో అతి విస్తారమైన మందలు ఉండేది కనుక యాజేరు ప్రదేశములు గిలాదు ప్రదేశములు మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడకు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు దీబోను యాజేరు నిమ్రా హెష్బోను ఎలాలే షేబాము నేబో బేయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు, కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగినట్టుగా మమ్మును యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. కాబట్టి ఈ యొక్క రూబేనీయులు కానీ గాదీయులు కానీ మనషే అర్ధగోత్ర వారు కానీ యోర్దాను నది దాటి మేము అటువైపు వెళ్ళము, మేము ఆల్రెడీ కొన్ని ప్రాంతాలు చూసుకున్నాము, ఆ ప్రాంతాలు మాకు కావాలి, కాబట్టి ఆ ప్రాంతాలు మాకు ఇచ్చేసేయండి అని వీళ్ళు ఏం చేసిండ్రంటే మోషే దగ్గర పోయి విన్నపం చేసుకున్నారు. సో ఇప్పుడు మనం ఏ సందర్భానికి వచ్చినాం అంటే యెహోషువ గ్రంథంలో ఏ సందర్భానికి వచ్చినాము అంటే యెహోషువ జనుల నాయకులకు ఏమని ఆజ్ఞాపించినాడు, ఒక 3 రోజులలో మనము యోర్దాను నది దాటబోతున్నాము, మీరందరూ కూడా ఏం చెయ్యాలి అని అంటే సిద్ధపరచుకోండి, ఆహారం సిద్ధపరచుకోండి, యోర్దాను నది దాటాలి మనమంతా. ఇప్పుడు రూబేనీయులు గాదీయులు మనషే అర్ధగోత్రం వారు ఏమంటున్నారు, మేము యోర్దాను నది దాటి అవతలికి రావు, మాకు స్వాస్థ్యం అవతల వద్దని చెప్పినాం మేము మోషేకు. ఆ యొక్క యోర్దాను నది దాటి అవతల దిక్కు మాకు స్వాస్థ్యం అసలు వద్దే వద్దు, మేము ఆల్రెడీ మోషేతో మాట్లాడుకున్నాము, ఆ యొక్క మోషే మాకు కొన్ని స్వాస్థ్యాలు ఇస్తా అని వాగ్దానం చేసినాడు, ఆ స్వాస్థ్యములలోనే మేము ఉంటాము, మేము యోర్దాను దాటి బయటికి అవతల దిక్కు అసలు రానే రాము అనేసరికి ప్రజలందరికీ భయం. ముందలు చదువుతున్నా చూడండి, 32 సంఖ్యాకాండము 32 6వ వచనం. మోషే గాదీయులతోను రూబేనీయులతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్టు మీరేల వారి హృదయములను అధైర్యపరచుదురు. ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నేయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగూ చేసేది కదా. సో కాబట్టి మరి దేవుడేమో ఆ యోర్దాను అవతల కానాన్ ఉంది, ఆ కానాన్ దేశం మీకు ఇస్తాము అని అంటే, ఈ రూబేనీయులు గాదీయులు మనషే అర్ధగోత్రం వారు ఏమంటున్నారు అని అంటే, మేము ఆ యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళము, మేము యువతల దిక్కే చూస్తున్నాం, అంటే ఈస్ట్ సైడ్ ఆఫ్ జోర్డన్ అని అంటారు. యోర్దాను నదికి తూర్పు దిక్కు వాళ్ళు ఏం చూసుకున్నారు అని అంటే వాళ్ళ స్వాస్థ్యములు వాళ్ళు చూసుకున్నారు. చూసుకొని మేము ఇక్కడనే ఉంటాము, మాకు అతి విస్తారమైన మందలు ఉన్నాయి, మేమంతా కూడా ఈ 3 గోత్రాలు అంటే 2 గోత్రాలు కంప్లీట్ అండ్ మనషే అర్ధగోత్రం మేమందరం కూడా ఇక్కడనే ఉంటాము అని అంటే, అప్పుడు మోషే వాళ్ళతో మాట్లాడిన తర్వాత సరే నీకు ఇస్తాను, కానీ కండిషన్ ఏంటంటే ఈ ప్రజలందరినీ యోర్దాను దాటించిన తర్వాతనే ఆ స్వాస్థ్యాలు మీరు తీసుకోవాలి. చూడండి 16వ వచనం 32:16 సంఖ్యాకాండము 32వ అధ్యాయం 16వ వచనం. అందుకు వారు అతని యుద్ధకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొనుము, ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధములకు సిద్ధపడి సాగుము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయం చేత ప్రాకారము గల పురములలో నివసింపవాలి. సో ఇదంతా ఏమి అంటే ఒక వాగ్దాన దేశానికి నేను వెళ్ళాలి, పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలి అంటే నా అంతలో నేను వెళ్ళలేను. ఒక సందర్భాన్ని లేకపోతే ఒక శోధనని నేను జయించాలి అంటే అది నా వల్ల కానే కాదు. అందుకే నాకేం అవసరం అంటే సహవాసం అనేది అవసరం. నాకు ఏమి అవసరం అని అంటే నాకు
పరిశుద్ధుల సహవాసం, నాకు సంఘము అనేది అవసరం. అందుకే అక్కడ మోషే ఏం చెప్తున్నాడు అంటే ఈ ప్రజలకి చెప్తున్నాడు, మీరంతా యుద్ధంలో పరాక్రమశాలులు, మీరంతా యోర్దానుకు యుద్ధల స్వాస్థ్యములు తీసుకొని, మరి దేవుడు వాగ్దానం చేసిన దేశం యోర్దాన్ అవతల ఉంది కదా, ఆ యోర్దాన్ అవతలికి మరి వీళ్ళంతా మిగతా గోత్రంలో వాళ్ళంతా ఎట్లా పోతారు? కాబట్టి మీరు వాళ్ళతో ఉండాలా, మీరు వాగ్దానం చేయండి, మీరు వాళ్ళతోనే ఉంటాము. వాళ్ళని యోర్దాను అవతల ఆ యొక్క కానాను దేశంలో వాళ్ళు అడుగు పెట్టేంత వరకు మేము వాళ్ళతోనే ఉంటాము. ఎటువంటి యుద్ధాలు వచ్చినా సరే మేము జయిస్తాము, మేము వాళ్ళతోనే ఉంటాము, వాళ్ళతో పోరాడతాము, వాళ్ళ పక్షాన ఉంటాము. ఏం సార్ అర్థమవుతుందండి దేవుని వచ్చి? సో కాబట్టి ఇదంతా ఏంటి అంటే సహవాసము, సహవాసంలో ఉన్న సంతోషము, సహవాసంలో ఉన్న ఆనందం. మనందరము కలిసి ఉంటేనే ఏమి అంటే ఈ యొక్క సంఘం అనేది ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా బలంగా అనేది ఉంటుంది అనమాట. సో మనం అసలు సంఘంలో బలంగా లేము, కలిసి లేము, ఐక్యంగా లేము. సేవకుడు ఒక దిక్కు మాట్లాడితే మనం ఇంకో దిక్కు మాట్లాడుతున్నాము. సేవకునికి విశ్వాసులకు పడొస్తలేదు, సేవకునికి సంఘ పెద్దలకు పడొస్తలేదు, విశ్వాసులకు సంఘ పెద్దలకు కోఆర్డినేషనే సరిగ్గా లేదు అంటే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం అవుతుంది. ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు ఇట్లనే అనుకుంటారు, మేము పక్కకి వెళ్ళిపోతాం, పక్కకి వెళ్ళి మా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని బలాలు ఉన్నాయి, మాకు వాక్యం తెలుసు, మాకు ప్రార్థన తెలుసు, కూడికలకి నడిపియాలో తెలుసు, మేము పక్కకి వెళ్ళిపోతాం, పక్క నడిపించుకుంటాం మాదే. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఆ విధమైన వైఖరి నీకు నాకు కనుక ఉంటే చాలా ప్రమాదం. ఇక్కడ దాని తర్వాత మనం వాక్యంలో చదివితే అక్కడ ఏం జరుగుతుందంటే మిగతా ఈ మొత్తం 12 గోత్రాలు కదా, 12 గోత్రాలలో యూదా గోత్రము అండ్ బెన్యామీన్ గోత్రం, ఈ 2 గోత్రాల వాళ్ళే కానాను దేశంలో నివసిస్తారు. మిగతా 10 గోత్రాలంతా కూడా వీళ్ళతోనే కలిసిపోతారు. ఈ రూబేనీయులు, గాదీయులు, అర్ధ గోత్రం వారు వీళ్ళందరితోని, మిగతా గోత్రంలో వాళ్ళంతా వీళ్ళతోనే కలిసిపోయి వీళ్ళతోనే ఉంటారు. ఆ యొక్క కానాను దేశానికి లాస్ట్కు పోయి ఆ కానాను దేశంలో నివసించింది ఎవరు అంటే ఖాళీ యూదా గోత్రము అండ్ బెన్యామీన్ గోత్రం, 2 గోత్రాలు. ఈ 2 గోత్రంలో వాళ్ళు మాత్రమే ఆ యొక్క యోర్దానుకు అవతల కానాను దేశంలో వాళ్ళు నివసించినారు. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు ఏమని ఆలోచన చేసిండ్రంటే సరే మనము అవతలికి వెళ్ళిపోతాము, వెళ్ళిపోయిన తర్వాత ఈ రూబేనీయులు మరి వాళ్ళలాగా మనం పరాక్రమశాలులం కాదు కదా, మరి ఆ దేశంలో కనుక మళ్ళీ మనకు యుద్ధాలు వస్తే, ఆ దేశంలో మళ్ళీ మన మీద ఎవరైనా తిరగబడితే, మనంతా మనమే కొట్లాడుకుంటే ఏమైపోతాం మనము అని ఆలోచించేసి వీళ్ళంతా కూడా వీళ్ళు బలంగా ఉన్నారని చెప్పేసి వీళ్ళ దగ్గరికే వస్తారు. మిగతా గోత్రంలో వాళ్ళందరూ కూడా, మిగతా 10 గోత్రాలన్నీ కలిసి వీళ్ళతోనే వాళ్ళు ఉంటారు. సో యూదా గోత్రము అండ్ బెన్యామీన్ గోత్రం, ఈ 2 గోత్రాలు మాత్రమే యోర్దాను అవతల కానాను దేశంలో వాళ్ళు ఉండడానికి నివసిస్తారు, ఇష్టపడతారు అన్నమాట. 34:14 చూడండి, సంఖ్యాకాండము 34 అధ్యాయము 14వ వచనం. ఏలైనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులను, గాదీయులను తమ తమ స్వాస్థ్యముల నుండిరి. మనస్సే అర్ధగోత్రపు వారు తమ స్వాస్థ్యము నుండిరి. ఆ 2 గోత్రముల వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరికో యుద్ధ యోర్దాను యువతలనే తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పాను. సో కాబట్టి మోషే ఉన్నప్పుడే ఏమి అంటే వీళ్ళకి చెప్పేసినాడనమాట, యోర్దానుకు యువతలనే మీరు అడిగింది మీకే ఇచ్చేస్తా నేను. సో యోర్దానుకు యువతలనే మీరు స్వాస్థ్యములు పొందుకుంటారు అని అందరూ ముందులో దేవుడు మోషే అప్పుడే వాళ్ళకి చెప్పేసినాడు అనమాట. సో కాబట్టి మరి మోషే ఏదైతే చేసినాడో ఆ యొక్క మాటను బట్టి వీళ్ళు అక్కడనే సెటిల్ అయినట్టు మనము చూస్తాం. సో ఇప్పుడు యెహోషువ 1వ అధ్యాయము 12 నుండి 18 వరకు మనం వచనాలు చదివినాము. ఈ యొక్క వచనాలలో యెహోషువ కేవలం ఈ 3 రకాల ప్రజలతోనే మాట్లాడుతున్నాడు. రూబేనీయులతో మాట్లాడుతున్నాడు, గాదీయులతో మాట్లాడుతున్నాడు, అట్లనే మనష్షే అర్ధగోత్రపు వారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 14వ వచనం నేను చదువుతున్నాను.
మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలను కానీ పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచేయ వరకు అనగా మీ దేవుడైన యెహోవా వారికి ఇచ్చు దేశమును స్వాధీనపరచుకుని వరకు మీరును సహాయం చేయవలెను. కాబట్టి సహవాసంలో ఉన్నాము అంటే మనకు సహాయము అనేది ఖచ్చితంగా కలుగుతుంది. సహవాసంలో ఉన్నాము అంటేనే మనకు సహాయం అనేది కలుగుతుంది. ఎంతో గొప్ప ధైర్యంగా బలంగా కూడా మనము ఉంటాము. ఆత్మీయంగా బలంగా మనం ఉండడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే పరిశుద్ధుల సహవాసము. సో కాబట్టి వేరైపోతాము వేరుగానే ఉంటాము అని అంటే అది చాలా కష్టమైపోతుంది. సరే, అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశంలో మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచు పొందురు. దాని తర్వాత 16వ వచనం నుండి వీళ్ళు అంటే ఈ రూబేనీయులు గాదీయులు మనకి అర్థగోత్రం వారు యెహోషువకు ప్రామిస్ చేస్తున్నారు అన్నమాట. ఎస్, నువ్వు ఆజ్ఞాపించినట్లు మేము చేస్తాము. అందుకు వారు అంటే రూబేనీయులు గాదీయులు మనషే అర్థగోత్రం వారు. 16:1-16 యెహోషువ నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మును ఎక్కడికి పంపుదో అక్కడికి పోదుము. చూసారండి, నువ్వు మాకు ఏదైతే ఆజ్ఞాపిస్తావో అదంతా మేము చేస్తాము. నువ్వు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోతాం. ఎవరి మీదకి యుద్ధానికి పంపిస్తే వాళ్ళ మీదకి పోతాము. ఎక్కడికి ఏమి చెప్తే అది చేస్తాము. దాని తర్వాత వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. 17 మోషే చెప్పిన ప్రతి మాట నేను వినినట్లు నీ మాట విందును. సో ఎంత అంటే ఇంకా వాళ్ళ స్వాస్థ్యాలు వాళ్ళకు వచ్చేసిన తర్వాత అంటే స్వాస్థ్యాలు ఫస్ట్ పంచుకున్నది కూడా వీళ్ళే. ఫస్ట్ పంచుకున్నది కూడా వీళ్ళే. వీళ్ళకే ఫస్ట్ ఏమి అంటే నిశ్చయత అనేది వచ్చేసింది అన్నమాట. సరే మీరు అక్కడనే ఉండండి. సో మాకు వచ్చేసిన తర్వాత ఈ చిన్న పని చేస్తే అయిపోతుంది కదా అని అనుకొని వాళ్ళు ఏం చేశారంటే మేము వింటాం, మేము మోసే మాట కూడా విన్నాము, నీ మాట కూడా మేము వింటాము. ఓ యెహోషువ నీ మాట వింటాం, మేము వెళ్తాం, వీళ్ళందరినీ యోర్దాన్ని దాటిపించేసి ఆ స్వాస్థ్యం వాళ్ళ స్వాస్థ్యాలు వాళ్ళు పొందుకునేంత వరకు అక్కడనే ఉండి మేము ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడికే వచ్చి మేము ఇక్కడే సెటిల్ అవుతాం. 17 మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందును, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైనట్లు నీకును తోడైనను గాక. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష పొందుదురు గాక. సో వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు. ఒకవేళ మేము కనుక మా యొక్క బలాన్ని నమ్ముకొని, మా యొక్క యుద్ధాన్ని నమ్ముకొని, మా యొక్క శౌర్యాన్ని నమ్ముకొని మేము కనుక తిరగబడితే ఏమి అంటే మా మీదకి ఎంతో గొప్ప శిక్ష వచ్చును కాక అని వాళ్ళే యెహోషువకు చెప్పడం ఇక్కడ మనము చూస్తున్నాం. సో ప్రియమైన దేవుని బిడ్డల మామూలుగా సంఘంలో ఇట్లనే ఉంటుంది. కొద్దిమంది విశ్వాసులు ఎట్లుంటారంటే నేను అన్ని కూడికలకు వెళ్తున్నాను, అన్ని మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాను, వాక్యం వింటున్నాను, పాటలు నేర్చుకుంటున్నాను, వాక్యం నేర్చుకుంటున్నాను, ఆరాధన చేస్తున్నాను, ప్రార్థన కూడికకు వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, మరి నాకు వ్యక్తిగత ప్రార్థన ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది, అన్నీ ఉన్నాయి, నేను చాలా బలంగా ఉన్నాను అని వాళ్ళంతా వాళ్ళ ఆత్మీయ విషయాన్ని బట్టి వాళ్ళు ఏమైనా కొంచెం ఉప్పొంగుతారు అనమాట, కొంచెం పొంగిపోతుంటారు. సో నాలాగా ఎవరు కూడా లేరు అని వాళ్ళు ఆ స్థాయికి అంటే వాళ్ళంతలో వాళ్ళే అట్లా అనుకుంటారు. వాళ్ళ ప్రవర్తన చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది. వాళ్ళు మాట్లాడే తీరు చూసినా మనకు ఏమవుతుందంటే అర్థమైపోతుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా మనం ఉండకూడదు అని ఏమి అంటే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. సరే, యెహోషువ 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఈ రూబేనీయులు గాదీయులు మనషే అర్థగోత్రపు వారి యొక్క సంగతి ఎట్లుందో చూడండి. 22:9 యెహోషువ కాబట్టి రూబేనీయులను గాదీయులను మనషే అర్థగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి బయలుదేరి కనాను దేశమందున్న యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు
రూబేనీయులను, గాదీయులను, మనషే అర్థగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనషే అర్థగోత్రపు వారును ఇశ్రాయేలీయుల ఎదుటి వైపు యోర్దాను ప్రదేశంలో కనాను దేశము ఎదుట బలిపీఠములు కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానం వచ్చెను. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి. ఏం సార్ అర్థమైందా? వీళ్ళంతా వాళ్ళని అవతలికి పంపించేసినారు, అవతలికి తీసుకొని వెళ్ళిపోయినారు, యోర్దాన్ని దాటినారు. దాటిన తర్వాత ఈ రూబేనీయులు, గాదీయులు, మనషే అర్థగోత్రపు వారు మళ్ళీ వచ్చేసారు. ఇక్కడికి వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చేసినారు. వచ్చేసిన తర్వాత వచ్చి రాగానే వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠం కట్టినారంట. బలిపీఠం కట్టి ఏమంటే దేవుణ్ణి ఆరాధన అనేది చేసినారు. నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే పాత నిబంధన కాలంలో బలిపీఠం కట్టడం లేకపోతే బలి అర్పించడం ఎవరు చేయాలి, ఎవరు చేసిండ్రు అనే సంగతి మనకు అర్థమైపోతే ఇప్పుడు ఈ రూబేనీయులు, గాదీయులు, మనషే అర్థగోత్రపు వారు వాళ్ళు చేసింది మంచి పని చెడ్డ పని అర్థమైపోతుంది. సో కాబట్టి అటువంటి భయంకరమైన స్థితిలోనికి ఈ యొక్క రూబేనీయులు, గాదీయులు, మనషే అర్థగోత్రపు వారు వెళ్ళిపోయినారు. అంటే బలిపీఠం కట్టుట నా పనేనా కాదా అనే సంగతి కూడా వాళ్ళు మర్చిపోయినారు. బలి అర్పించడం నా పనేనా కాదా అనే సంగతి కూడా వాళ్ళు మర్చిపోయినారు. అన్నీ మర్చిపోయి వాళ్ళంతా వాళ్ళే అంటే వాళ్ళు లేవీయులకు వ్యతిరేకంగా అంటే మాకు లేవీయులు అసలు వద్దు, లేవీయులు చేయాలి యాక్చువల్లీ యాజక సేవ. సో వీళ్ళేమో ఆ యొక్క లేవీయులనే వద్దనుకొని ఆ లేవీయులను అవతలికి పంపించేసి వాళ్ళంతా వాళ్ళే ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళే సేవ చేసుకుంటున్నారు అన్నమాట. సో కాబట్టి వీళ్ళ పరిస్థితి నిజంగా చాలా ఘోరంగా, చాలా దుర్మార్గంగా వీళ్ళ పరిస్థితి అనేది ఉంటుంది. చూడండి, మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం. వీళ్ళ అంతం ఎట్లుందో చూడండి. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం. వాళ్ళ అంతం కూడా అక్కడనే ఉంటుంది. అంటే వీళ్ళు ఏ స్థాయికి వచ్చినారు అని అంటే 23 నుండి చదివితే మనకు అర్థమవుతుంది. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 23 నుండి చదివితే మనకు అర్థమవుతుంది. సో దేవుడు వీళ్ళందరికీ ఏం చెప్పినాడు అంటే ఆ యాజక సేవ మాత్రం కేవలం లేవీయులు మాత్రమే చేయాలి. ఆ యొక్క బలిపీఠం దగ్గర కానీ ప్రత్యక్ష గుడారంలో కానీ బలి అర్పించడం లేకపోతే ధూపం వేయడం ఇవన్నీ లేవీయులు చేయాల్సిన పని. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీళ్ళు లేరు. సో ఈ యొక్క రూబేనీయులు, గాదీయులు, మనషే అర్థగోత్రపు వారు మరి వాళ్ళు అట్లా చేస్తున్నారు అన్న సంగతి ఇశ్రాయేలీయులకు తెలిసిన తర్వాత అవతలికి పోయిన వాళ్ళ సంగతి తెలిసిన తర్వాత వాళ్ళు వీళ్ళ మీదకి యుద్ధం వచ్చేసినారు. సరే, ఈ యొక్క అంటే సహవాసంలో ఉండకుండా సహవాసానికి వెలుపల ఉండి వీళ్ళు సాధించింది ఏంది అనే సంగతి నువ్వు నేను కనుక చూస్తే 25వ వచనం నేను చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 25వ వచనం నేను చదువుతున్నాను. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనం చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనషే అర్థగోత్రపు వారిని చెరపట్టి నేటికి కనబడుతున్నట్లుగా హలాహునకును, హబోరునకును, హోరాకును, గోజాను నది ప్రాంతములకును వారిని కొనిపోయేను. ఏం సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే వాళ్ళంతా వాళ్ళు ఒక స్వాస్థ్యాన్ని చూసుకున్నారు. మాకు ఈ ప్రాంతమే కావాలి, ఈ ప్రాంతాలలోనే మేము ఉంటాము అని చెప్పేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రాంతాలు నిజంగా ఎటువంటి ప్రాంతాలు అని అంటే ఆ యొక్క ప్రాంతాలు బాగా విగ్రహాలతో నిండి ఉన్న ప్రాంతాలు. దాని తర్వాత ఆ యొక్క ప్రాంతాలు ఫుల్లీ వెల్దీ సిటీస్ అనమాట.
చాలా ధనము ఐశ్వర్యము బాగా ఎక్కువ ఉన్న ప్రాంతాలు. సో అటువంటి ప్రాంతం అంటే మొత్తం అంతా గ్రీనరీ. ఇప్పుడు లోతు సొదొమ గొమొరాని చూసినప్పుడు ఆయనకు ఎట్లా అనిపించిందంట, అది దేవుని తోట అయినా ఏదో కనబడదంటారు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఇక్కడ ఏం తక్కువ లేదు అన్నట్టు. ఈ యొక్క రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రపు వారు ఏ ప్రాంతాన్ని అయితే వాళ్ళు ఎన్నుకున్నారో, ఏ ప్రాంతాన్ని అయితే వాళ్ళు చూస్ చేసుకున్నారో, సెలెక్ట్ చేసుకున్నారో, ఆ యొక్క ప్రాంతము ఎలాంటి ప్రాంతము అని అంటే కంప్లీట్లీ విగ్రహ ఆరాధనతో నిండిపోయి ఉన్న ప్రాంతము. వీళ్ళు సహవాసానికి వెలుపల ఉండి, దేవుని సంఘానికి దూరంగా ఉండి, దేవుని ప్రజలకి దూరంగా ఉండి, దేవుని సేవకులకి దూరంగా ఉండి, వాళ్ళు లాస్ట్కు చేసుకున్న సంగతి, వాళ్ళు కట్టుకున్న సంగతి, వాళ్ళు లాస్ట్కు మూడగట్టుకున్నది ఏంటి అంటే ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క ఆచారాలు నేర్చుకొని వాళ్ళ దేవుళ్ళకు పూజ చేసి, వాళ్ళ దేవుళ్ళకి ఏమంటే బలిపీఠం కట్టి, వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు ఆరాధన చేసుకుంటూ కూర్చున్నారు. మళ్ళీ చదువుతున్నాయి. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 25వ వచనం. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి, ఏం సార్ ఏం చేసిందంట వీళ్ళు? తిరుగుబాటు చేశారు. ఒకప్పుడు యెహోషువ దగ్గరికి వచ్చి, మేము నీ మాట వింటాము, నీతోనే ఉంటాము, నువ్వు చెప్పింది ప్రతిదీ చేస్తాము, నువ్వు చెప్పిన ప్రతి మాట, మోసే మాట మేము ఎట్లయితే విన్నామో అదే మాట ఈరోజు నీ మాట కూడా వింటాం మేము అని అన్నవాళ్ళు ఇప్పుడు యెహోషువకి వేరుగా వచ్చేసినారు. వీళ్ళు ఈ యొక్క సంఘానికి బయటికి వచ్చేసినారు. బయటికి వచ్చేసిన తర్వాత ఏమి అంటే వీళ్ళ లోపలికి మరి గర్వం వచ్చిందా, లేకపోతే మేమే పరాక్రమశాలులము, మేమేం చేసినా సరే మమ్మల్ని చేసేటోళ్ళు ఎవరు లేరు అని అనుకున్నారా, మేమేం చేస్తే అదే రైట్ అని అనుకున్నారా తెలియదు. కానీ వాళ్ళ విశ్వాసంలో నుండి పూర్తిగా వాళ్ళు తొలగిపోయినారు. ఒకప్పుడు యుద్ధానికి వెళ్తున్నాము అంటే దేవుడికి మొక్కిన వారు, దేవుడికి ప్రార్థన చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ యొక్క ప్రార్థన కూడా మర్చిపోయినారు. ఆ దేశం యొక్క దేవతలకు వాళ్ళు పూజ చేసినట్టు మనం ఇక్కడ చదువుతున్నాం. దేవుని మీద తిరుగుబాటు చేసినారంటండి. ఈరోజు సంఘాలలో ఇదే జరుగుతుంది. మొత్తం తిరుగుబాటే, అంతా తిరుగుబాటుతనమే. విశ్వాసులైనా సరే, మరి ఎవరైనా సరే, అందరూ కూడా దేవునికి ఎదుట వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తం తిరుగుబాటు చేయడమే మనము చూస్తున్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతో స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇక్కడ నుండి మనం తీసుకుంటే మనకు చాలా అద్భుతంగా అది ఉంటుంది. యెహోషువ 22:21. యెహోషువ 22:21 చూడండి. అక్కడ నుంచి యెహోషువ ఎందుకు కొన్ని మాటలు చెప్తున్నాడు, వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసిండ్రు. యెహోషువ 22:21. అందుకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును, ఇశ్రాయేలీయుల ప్రధానులకు ఇచ్చిన ఉత్తరం ఏమనగా, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను, ఇశ్రాయేలీయులు తెలిసిపోదురు. ద్రోహం చేతనైనను, యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడలా నేడు మమ్ము బ్రతుకనీయకుడి. ఏమమ్మా, యెహోవా మీద తిరుగుబాటు చేస్తే మమ్మల్ని బ్రతకనీయకుడి అని వాళ్ళంతలో వాళ్ళే అంటున్నారు. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం 20వ వచనంలో ఏం జరిగినట్టు వాళ్ళు యెహోవా మీద తిరుగుబాటు చేశారన్న పూర్తిగా. సరే 23. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలినైనను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని, సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠము కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయును గనుక వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. వేరొక హేతువు చేత ఏమనగా, రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాతో మీకేం సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యోర్దానును సరిహద్దుగా నియమించారు కదా. యెహోవా యందు మీకు పాలేదీ లేదని చెప్పడం వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీన్ని చేసింది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ ఏ వార్నింగ్ ఫ్రమ్ అస్. సో దేవుని సంఘంలో నేను ఉండను, సంఘానికి వెలుపలనే నాకు మంచిగా ఉంది, నేను సంఘానికి వెలుపలనే ఉంటాను, సంఘానికి రాను, ఇక్కడ పరిస్థితులు ఏం మంచిగా లేవు అని అంటే మరి నీ హృదయంలో ఏ విగ్రహం ఉందో, నువ్వు ఏ విగ్రహానికి ఆరాధన చేస్తున్నావో, నువ్వు ఏ విగ్రహానికి పూజ చేస్తున్నావో అది నువ్వే చూసుకోవాల్సిందిగా, నీ హృదయాన్ని నువ్వే పరిశీలించుకోవాల్సిందిగా
ఏసునామమున మీకు మనం చేస్తున్నాం. ఆ యొక్క మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము ఆ కిందికి ఇంకా వచనాలు చదివితే వాళ్ళు ఇంకా చాలా భయంకరమైన పనులు వాళ్ళు చేస్తారు. 26 చదివినాం కదా. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనసే అర్థగోత్ర వారిని చెరపట్టి నేటికి కనబడుతున్నట్లుగా ఏమంటే వారిని కొనిపోయేను. మరి అంత బలాఢ్యులైన వాళ్ళు, అంత బలం ఉన్న వాళ్ళు, అంత యుద్ధం చేసేవాళ్ళు, ఒక రాజు ఆయన మీదకి వస్తే వీళ్ళంతా ఓడిపోయారు. కేవలం తిరుగుబాటు చేయడం ద్వారా ఈ యొక్క తిరుగుబాటు అనేది నిజంగా చాలా డేంజర్ హ్యాబిట్. అది ఏదేను తోటలో స్టార్ట్ అయ్యింది, ఏదేను వనంలో ఆరంభమైంది ఆ యొక్క తిరుగుబాటు. ఆ యొక్క తిరుగుబాటు ఇప్పటికీ కూడా సంఘాలలో చూస్తే ఆ యొక్క తిరుగుబాటు ఇంకా అట్లా నడుస్తూనే ఉన్నది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘం గురించి మనం చూసినాం, సహవాసంలో ఉన్న ఆనందం గురించి మనము చూసినాం. సహవాసంలో ఉంటూనే నేను బలాఢ్యుని, నేను ఆత్మీయంగా బలంగానే ఉన్నాను, నాకేం కాలేదు, నేను మంచిగానే ఉన్నాను, నేను వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు అవతలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, సంఘంతో పాటు నేను ఉండను, సంఘస్థులతో నేను ఉండను, వాళ్ళతో వెళ్ళను అని అంటే చాలా కష్టం. నేను కూడా సహవాసంలో ఉండే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, సహవాసంలో ఉండే ఈ యొక్క వాక్యాన్ని నేను నేర్చుకున్నాను. సో కాబట్టి ఏ విధంగా బలి అర్పించాలో అది కూడా వాళ్ళు మర్చిపోయినారు. ఆ బలికి ఇవ్వాల్సిన మర్యాద, బలికి ఇవ్వాల్సిన గౌరవం కూడా, ఆ బలిపీఠానికి ఇవ్వాల్సిన గౌరవం కూడా వాళ్ళు ఇవ్వకుండా ఇతర ఈ లోకస్తులతో సహవాసం చేసినారు, వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు. వాళ్ళు ఏమి అంటే వాళ్ళ దేవుళ్ళకు కొట్టినారంట, యెహోవా మీద తిరుగుబాటు చేసినారంట. ఎంత భయంకరమైన పరిస్థితి. సో కాబట్టి వీ షుడ్ టేక్ ఏ వార్నింగ్, వీఆర్ గోయింగ్ టు టేక్ వార్నింగ్ ఫ్రమ్ దిస్. సో కాబట్టి ఈ రూబేనీయులు, గాదీయులు, మనసే అర్థగోత్ర వారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సో దేవుడి చిత్తమైతే ఏమి అంటే వచ్చే స్టడీలో మనము చూడడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. సో మోకరించండి, ప్రార్థన చేస్తాం. సో మీకు ఒక మాట చెప్పాలా, మీ అందరి ప్రార్థన సహకారాల వల్ల ఈరోజు నా పుట్టినరోజు. యాక్చువల్లీ టుడే ఈజ్ మై బర్త్డే, ఫిజికల్ బర్త్డే, శారీరక పుట్టినరోజు. సో మీ అందరి కోసం స్వీట్స్ తీసుకొచ్చినాను, తీసుకొని వెళ్ళండి, ఎవరు కూడా ఖాళీగా వెళ్ళకండి. సో మీ అందరి ప్రార్థన సహకారాల వల్ల సో 39 సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడి ఈ యొక్క 40వ సంవత్సరంలో దేవుడు నాకు ప్రవేశపెట్టాడు. సో కంటిన్యూ టు ప్రే ఫర్ మీ, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా దేవుడు నా ద్వారా జరిగిస్తుంది ఒక పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడ ఈ చైన్ ప్రేయర్ అంశాలు ఉన్నాయి. ఈ చైన్ ప్రేయర్ మరి ప్రతిసారి గుర్తు చేస్తున్నాం. సెప్టెంబర్ 20 తారీఖు వరకు ఈ చైన్ ప్రేయర్ కంటిన్యూ చేయాలా. సో మీ టైంలో మీరు కంటిన్యూ అవుతున్నారు, మీ సమయానికి మీరు కరెక్ట్గా ఈ యొక్క చైన్ ప్రేయర్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని మేము విశ్వసిస్తున్నాం. మరొక పర్యాయము మీకు గుర్తు చేస్తున్నాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, రూబేనీయులు, గాదీయులు, మనషే అర్థగోత్రపు వారు పర్వత తండ్రి, మరి వాళ్ళు నిజంగా ఆరంభంలో చాలా అద్భుతంగా ఉన్నారు. కానీ దినాలు గడుస్తున్న కొద్దీ వాళ్ళు మీ మీద తిరుగుబాటు చేసినారు, వాళ్ళు మిమ్మల్ని మర్చిపోయినారు. మరి బలిపీఠమును వాళ్ళ వాళ్ళే కట్టుకున్నారు. మరి లేఖలు వాళ్ళకు అవసరం లేదు. పర్వత తండ్రి, చాలా భయంకరమైన పాపంలో వాళ్ళు పడిపోయినారు తండ్రి. మరి ఎంతో భయంకరమైన బానిసత్వంలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు ప్రభు. మరి సహవాసంలో ఉన్న సంతోషము, సహవాసంలో ఉన్న ఆనందం మాకు అక్కర్లేదు అని వేడికెళ్ళిపోయిన వాళ్ళు ఆరంభంలో సహవాసంలో ఉన్నారు, విశ్వాసులకు సహాయం చేసినారు. అయినప్పటికీ మరి ఆయన సహవాసంలో ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు ప్రభు. మరి ఎవరైతే అట్లా సహవాసంలో వెళ్ళిపోయినారో వాళ్ళు ఏమాత్రం కూడా అభివృద్ధి చెందరు అనే మాట చూపిస్తున్నాం. పర్వతం తండ్రి నాయన, మరి బేతనియా ప్రార్థన అనేటువంటి సూత్రాలు ఈ యొక్క సహవాసంపై చూపిస్తున్నాం. ఎంతో మంది ఇక్కడ నుండి వెళ్ళిపోయినారు ప్రభు. మరి మీరు మరలా వారిని ఇక్కడికి తీసుకొని వస్తారని నమ్మి చూపిస్తున్నాం. అలా పక్కకు వెళ్ళిపోవడం ద్వారా మరి నేను ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు అనే సంగతి వాళ్ళు తెలుసుకునేలాగా వాళ్ళకు కూడా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం తండ్రి, వాక్యాన్ని బట్టి స్తోత్రాలు, విధమైన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీరు తగ్గండి, పరీక్ష చేయండి. మీ ప్రజల వాక్యాన్ని మర్చిపోకుండా సహవాసంలో కంటిన్యూ అయ్యేదాన్ని కృప చూపవలసిందిగా కోరుతున్నాం.
ప్రభావ మరి దౌర్భాగ్యులైన నా జీవితంలో కూడా గత 39 సంవత్సరాలు మీరు నన్ను కాపాడినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు. ఈ యొక్క 40వ సంవత్సరాన్ని కృపచేత నాకు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోక తండ్రి, రానున్న దినాల్లో ఇంకా అద్భుతమైన కచేరీ మరి తండ్రి నేను కూడా మీ కొరకు చేసేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వెళ్తున్నాం, కృప చూపవలసిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో నడిపి